హై వ్యూవర్స్, వెల్కమ్ టు దక్కన్ గ్లాస్. ఈరోజు మీకు నేను పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటి, టెంపరీ వాటర్ ప్రూఫింగ్కి పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్కి ఉన్న తేడా ఏంటి, అసలు పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్ చేయడాన్ని ఎవరు చూస్ చేసుకోవాలి, అది అసలు పర్మనెంట్ వాటర్ ప్రూఫ్ చేసే ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఎప్పుడైనా రైన్ అవుతున్నప్పుడు, లేదంటే ఇంటర్నల్ వాల్ ఎప్పుడైతే చెమ్మ వచ్చి లైక్ డ్యాంప్నెస్ లాగా వచ్చి బబుల్ లాగా ఊడిపోతుందో అప్పుడు జనరల్గా పెయింటర్ని కాంటాక్ట్ చేస్తారు. 90% ఆఫ్ ది కస్టమర్స్ ఇటువంటి సమస్యలు వస్తే పెయింటర్స్నే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెయింటింగ్ వేరు, వాటర్ ప్రూఫింగ్ అనేది వేరు. పెయింటర్స్ ఎప్పుడు కూడా వాటర్ ప్రూఫింగ్ చేయలేరు. వాటర్ ప్రూఫింగ్ అనేది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. అది పర్మనెంట్గా చేయడానికి వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ని మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొంతమంది కస్టమర్స్ నేను కాల్ చేసినప్పుడు, ప్రీవియస్గా మేము వాటర్ ప్రూఫింగ్ చేయించాము అండి, కానీ వాటర్ ప్రూఫింగ్ చేయించిన తర్వాత 1 monthలోనే కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం జరిగింది, నాకు 60,000 లాస్ అయింది, 70,000, కొంతమంది విల్లాస్ వాళ్ళైతే 1,00,000 రూపీస్ మేము లాస్ అయ్యాము అని చెప్పడం జరిగింది అనమాట. అయితే వీళ్ళందరూ కూడా ఎందుకు లాస్ అవుతుంది? వాటర్ ప్రూఫింగ్ కంపెనీస్ వాటర్ ప్రూఫింగ్ చేసినప్పుడు 5 years వారంటీ, 7 years వారంటీ, 10 years వారంటీ ఇస్తుంటారు. కానీ వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నాము, 1 monthలోనే మాకు ప్రాబ్లం రిపీట్ అయింది, వాటర్ ప్రూఫింగ్ చేసుకున్నాము, నాకు 6 monthsలోనే ప్రాబ్లం రిపీట్ అయింది అని ఎందుకు అంటున్నారంటే, నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఒక పెయింటర్ని మీరు వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ ఉందని కాంటాక్ట్ చేశారనుకోండి. అతను వచ్చి ఏం చేస్తారు అంటే, వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ నుంచి ఉండాలి. బాత్రూంలో పెయింటర్ స్కూప్లో ఏముంటుంది, వైట్ సిమెంట్ బేస్డ్ గ్రౌటింగ్ అనేది అతనికి నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఈ వైట్ సిమెంట్ బేస్డ్ గ్రౌటింగ్ అనేది టైల్స్ మధ్యన యూజ్ చేస్తారు, కానీ ఇది టెంపరీ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇది టైల్స్ మధ్యన ఉన్న గ్యాప్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ ప్రాబ్లమ్ని ఒక 3 months లేదా 6 months వరకు హోల్డ్ చేయగలుగుతుంది. కానీ దీని యొక్క పర్మనెంట్ సొల్యూషనే ఎపాక్సీ గ్రౌటింగ్. ఎపాక్సీ గ్రౌటింగ్ అనేది టైల్స్ మధ్యన ఇన్స్టాల్ చేయడం ద్వారా మీకు 5 to 10 years వరకు మళ్ళీ టైల్స్ మధ్య నుంచి వాటర్ అనేది వచ్చి మీ ఇంటర్నల్ వాల్ డాంప్నెస్ అనేది అవ్వదు. కానీ ఇది చాలా మంది కస్టమర్స్ తెలియక పెయింటర్ చేత లేదా ప్లంబర్స్ చేత బాత్రూంలో టైల్స్ మధ్య వైట్ సిమెంట్ బేస్డ్ గ్రౌట్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ మిస్టేక్ అనేది బిల్డర్ లెవెల్ నుంచే చేయడం జరుగుతుందండి. బిల్డర్ ఎప్పుడైతే బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారో, టైల్స్ లేని పర్సన్ బాత్రూంలో టైల్స్ ఇన్స్టాల్ చేస్తారో, అదే టైంలో ఎపాక్సీ గ్రౌటింగ్ చేయించుకుంటే మీకు ఎటువంటి ఇంటర్నల్ హౌస్లో ఎటువంటి ఇంటర్నల్ వాటర్ ప్రూఫింగ్ సమస్యలు రావు. కానీ బిల్డర్ కాస్టింగ్ గురించి ఆలోచించి వైట్ సిమెంట్ బేస్డ్ గ్రౌట్ దాని టైల్స్ మధ్యన ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దాని వలన కంప్లీట్ హౌస్ మొత్తం వాటర్ అనేది స్ప్రెడ్ అయ్యి విపరీతమైన ఫంగస్ అండ్ కొన్ని వాల్స్లోకి ఇంటర్నల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి వాల్స్ని డ్యామేజ్ చేసి కంప్లీట్గా పెయింట్ని స్పాయిల్ అయ్యేలా చేస్తుంది. కానీ అక్కడ బిల్డర్ ఒక 1,000 rupees 2,000 rupees దగ్గర ఆలోచించడం వల్ల ఇక్కడ 50,000 60,000 పెయింట్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి దీని వలన ఈ రోజుల్లో పెయింటింగ్కి ఇంత డిమాండ్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, వాటర్ ప్రూఫింగ్కి ఎప్పుడైతే ఎక్స్టీరియర్ వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైతే పెయింటర్ని పిలిపిస్తారో, జనరల్గా చాలా సొసైటీస్లో, చాలా కమ్యూనిటీస్లో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వాళ్ళ బిల్డింగ్కి పెయింటింగ్ చేయించాలనుకున్నప్పుడు కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి పెయింటర్స్ని పిలిపిస్తారు. పెయింటర్స్ని పిలిపించి వాళ్ళు ఏమని చెప్తారంటే, మా బిల్డింగ్కి పెయింటింగ్ చేయాలి, కానీ మా బిల్డింగ్లో కొన్ని వాటర్ ప్రూఫింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ముందు వాటర్ ప్రూఫింగ్ చేసి తర్వాత పెయింటింగ్ చేయండి అని ఎవరైతే పెయింటర్ వస్తారో ఆ పెయింటర్కే చెప్పడం జరుగుతుంది. కానీ పెయింటరు దానికి
సూటబుల్ పర్సన్ కాదు. ఆ పెయింటర్ వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ సాల్వ్ చేయలేదు. ఎప్పుడైతే పెయింటర్ ఎక్స్టీరియర్ వాటర్ ప్రూఫింగ్ చేయమంటారో ఎక్స్టీరియర్ వాటర్ ప్రూఫింగ్ కూడా జరుగుతుందా, ఆ తర్వాత నేను పెయింటింగ్ కూడా మీ బిల్డింగ్ చేసిస్తానని అతను అగ్రీ అవ్వడం జరుగుతుంది. కానీ అతను ఏం చేస్తారు అంటే వాటర్ ప్రూఫింగ్ ఫైనల్ గా మనం ఏదైతే కోట్ ఉంటుందో దాన్ని డ్యామ్ ప్రూఫ్ అంటారు. దాన్ని తీసుకొచ్చి అది ఒక పెయింట్ లేయర్ లాగా అప్లై చేసి దాని మీద పెయింట్ అప్లై చేయడం జరుగుతుంది. అండ్ జనరల్ గా క్రాక్స్ అనేవి అవుట్ సైడ్ ద్వారా ఉండడం వలన లోపలికి వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఎక్స్టీరియర్ నుంచి క్రాక్స్ లోపల నుంచి లోపలికి వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ క్రాక్ అనేది జనరల్ గా వాటర్ ప్రూఫింగ్ చేసే ప్రాసెస్ లో పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్మనెంట్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ పేరే పాలిథిలిన్ సీలెంట్ అంటారు. ఇటువంటి పాలిథిలిన్ సీలెంట్స్ ఈ క్రాక్ లో ఫిల్ చేయడం ద్వారా ఈ క్రాక్ ఎప్పటికీ ఓపెన్ అవ్వవు. ఎందుకు ఓపెన్ అవ్వవు అంటే పాలిథిలిన్ సీలెంట్స్ కి రబ్బర్ టైప్ ఎక్స్పాండ్ అయ్యే క్వాలిటీ ఉంటుందన్నమాట. జనరల్ గా అసలు ఎందుకు వస్తుంది ఒక వాకన క్రాక్ అనేది ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఒక సిమెంట్ శాండ్ తో మిక్స్ చేసి పెట్టిన ఏదైతే వాల్ ఉంటుందో అది ప్రాపర్ స్టేజ్ లో కూలింగ్ అనేది 99% ఎక్కడ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో 99% ఎక్కడ ప్రాపర్ కూలింగ్ అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే సమ్మర్ వచ్చినప్పుడు టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడం వల్ల క్రాక్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అది మనం క్రాక్ ఫిల్లింగ్ అనేది చేసిన తర్వాత క్రాక్ ఫిల్లింగ్ ఈ యొక్క పాలిథిలిన్ సీలెంట్ అని చెప్పాను కదా, ఈ పాలిథిలిన్ సీలెంట్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ రైజెస్ అయినా సరే దీనికి రబ్బర్ టైప్ ఎక్స్పాండ్ అయ్యే క్వాలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మినిమైజ్ అవ్వగలదు, మ్యాక్సిమైజ్ అవ్వగలదు. కాబట్టి ఈ యొక్క కెమికల్ పేరు పెయింటర్స్ కి తెలియదు. అండ్ ఈ పెయింటర్లు ఈ కెమికల్ ని యూజ్ చేయలేదు. ఎందుకంటే ఆ క్రాక్ లో పాలిథిలిన్ సీలెంట్ ఫిల్ చేయాలంటే మిషన్ తో క్రాక్ ని కట్ చేసి మాత్రమే దానిలో ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ పెయింటర్ స్టోవ్ లో ఈ వర్క్ ఉండదు. పెయింటర్ స్టోవ్ లో ఏం వర్క్ ఉంటుంది? ఒక క్రాక్ సీల్ లేదా క్రాక్ పేస్ట్ అనే కెమికల్ తీసుకురావడం జరుగుతుంది. ఏషియన్ పెయింట్ లేదా డాక్టర్ ఫిక్స్డ్ బేసిక్ కెమికల్స్ ఉంటాయన్నమాట. ఆ కెమికల్స్ ఏంటంటే ఇంటీరియర్ లో ఏదైనా క్రాక్స్ ఉంటే ఆ క్రాక్స్ ని ఫిల్లింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ పెయింటర్స్ ఆ కెమికల్స్ తీసుకొచ్చి ఎప్పుడైతే పెయింటర్స్ ని ఎక్స్టీరియర్ క్రాక్స్ ఫిల్ చేయమంటామో పెయింటర్స్ ఏం చేస్తారంటే ఏషియన్ పెయింట్స్ క్రాక్ సీల్ లేదా డాక్టర్ ఫిక్స్డ్ క్రాక్ పేస్ట్ అనే కెమికల్స్ తీసుకొచ్చి చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఏషియన్ పెయింట్స్ క్రాక్ సీల్ అయినా డాక్టర్ ఫిక్స్డ్ క్రాక్ పేస్ట్ ఈ కెమికల్స్ అనేవి ఇంటీరియర్ లో పెయింటర్స్ పెయింటింగ్ చేయించుకునేటప్పుడు ఆ క్రాక్స్ అనేవి జనరల్ గా పుట్టితో ఫిల్ చేయడం జరుగుతుంది. అయితే ఇవి పుట్టితో ఫిల్ చేస్తే స్టాండర్డ్ గా ఉండవు. కాబట్టి కొంచెం స్టాండర్డ్ గా ఉండడం కోసం ఏషియన్ పెయింట్స్ ఆర్ డాక్టర్ ఫిక్స్డ్ ఈ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అయితే ఏషియన్ పెయింట్స్ క్రాక్ సీల్ కెమికల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, డాక్టర్ ఫిక్స్డ్ క్రాక్ పేస్ట్ కెమికల్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం క్రాక్ పౌడర్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం పాలిథిలిన్ సీలెంట్ అనే కెమికల్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఫ్లెక్స్ సీలెంట్ అనే కెమికల్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఎవరైతే వర్కర్స్ ఎవరైతే పెయింటర్ ఆర్ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి డిఫరెంట్ సోర్సెస్ లో డిఫరెంట్ సర్ఫేసెస్ కి ఇవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ పెయింటర్ ఎక్స్టీరియర్ సైడ్ లో క్రాక్ ఫిల్లింగ్ అనేది క్రాక్ సీల్ తో చేసి ఆ తర్వాత దానిపైన డ్యామ్ ప్రూఫ్ అనే వాటర్ ప్రూఫింగ్ కెమికల్ ని అప్లై చేసి ఆ తర్వాత పెయింటింగ్ చేయించుకుంటారో పెయింటింగ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట జనరల్ గా. ఆ తర్వాత మళ్ళీ 1 month కో 2 months కో టెంపరేచర్ రైజెస్ అవ్వడం వల్ల ఈ క్రాక్ సీల్ లేదా క్రాక్ పేస్ట్ అనే కెమికల్ ఆ క్రాక్ నుంచి వదిలేసి ఊడిపోవడం జరుగుతుంది. దాని వలన మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేసి క్రాక్స్ అనేవి మళ్ళీ గ్యాప్స్ అలానే ఫామ్ అయిపోయి మొత్తం వాటర్ అనేది రైన్ అవుతున్నప్పుడు మొత్తం వాటర్ అనేది లోపలికి రావడం జరుగుతుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దీని గురించి. జనరల్ గా ఆల్ కమ్యూనిటీ పర్సన్స్ ఆల్ సొసైటీ పర్సన్స్ కూడా
సమ్మర్లో వాళ్ళ బిల్డింగ్స్కి పెయింటింగ్ చేయించుకోవడం జరుగుతుంది. అయితే సమ్మర్లో పెయింటింగ్ చేయించుకునే ముందు పెయింటర్నే వాటర్ ప్రూఫింగ్ చేయమని చెప్తారు. అయితే ఈ పెయింటరు వాటర్ ప్రూఫింగ్ అండ్ పెయింటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ రైనీ సీజన్ వస్తుంది. ఎప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందో ఇతను పెట్టిన క్రాక్ సీల్ లేదా క్రాక్ పెస్ట్ కెమికల్ అనేది ఓడిపోవడం జరుగుతుంది జనరల్గా. వెంటనే మళ్ళీ వాటర్ అనేది లోపలికి వచ్చి మొత్తం కంప్లీట్గా వాల్స్ని స్పాయిల్ చేయడం జరుగుతుంది. దీని వలన మొత్తం ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో అమౌంట్ ఇది మొత్తం లాస్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఫోన్ చేసి మేము అపెక్స్ అల్టిమా పెయింట్ యూజ్ చేసాము, మాకు 10 years వారంటీ ఎందుకు ఇవ్వట్లేదు, అండ్ అపెక్స్ పెయింట్ యూజ్ చేసాము 5 years వారంటీ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతారు. జనరల్గా సర్ఫేస్ అనేది స్టాండర్డ్గా లేనప్పుడు దాని మీద పెయింట్ వేసినా ఇంకా ఏది వేసినా సరే ఉండదు. సో ఎప్పుడైనా సరే మీ బిల్డింగ్కి ఒక వాటర్ ప్రూఫింగ్ ఇష్యూ ఉంటే వాటర్ ప్రూఫింగ్ ఎక్స్పర్ట్స్ను మాత్రమే చూస్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో వస్తుందని ప్రాసెస్ అనేది అబ్జర్వ్ చేయకుండా పెయింటర్స్ని చూస్ చేసుకోవడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పాను. మార్కెట్లో 70 to 80% కస్టమర్స్ చేసే మిస్టేక్ అదే. దీని గురించి ఇంకా మరింత సమాచారం కావాలంటే కామెంట్ రూపంలో అడగండి. ఇంకా ఏదైనా టాపిక్స్ పెయింటింగ్ లేదా వాటర్ ప్రూఫింగ్లో మీకు కావాలనుకుంటున్నారా అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పెయింటింగ్ అండ్ వాటర్ ప్రూఫింగ్లో డెఫినెట్గా మీకు రీచ్ అయ్యేలా చేస్తాను. థ్యాంక్ యూ.